హలో సార్ పప్పుచార్ రే పప్పుచార్ కదరా సాంగా రే మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోవాలి మనం మాట్లాడే ముందు కానీ దయచేసి సహకరించి लक्ष्मी मदवगामिनी यस्यां हिरण्यं प्रबोध गावोधात्मोस्मः इन्द्रियं पुरुषानः श्रियः पञ्चदहश्चन्त श्रीकाम सन्तमेतु आनन्दकर्तभच्चेव चक्रेति विद्विस्तृताः अजयत्ते त्रयः पुत्रा मयुद्रे देवदेवता पद्मानने पद्मऊरु पद्माक्षे पद्मसम्भवे मम्माभयत्व पद्माक्षे येन सोक्षं लवाम्यहम् अश्वदाय जगोदाये धनदाये రానున్న కాలం అంతా కూడా జిల్లాలోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జిల్లాలని కోరుకుంటూ మాన్యులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మంత్రి గారి చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జ్యోతి ప్రకాశం స్వాగతం పలుకుతూ జిల్లా ప్రజల యోగక్షేమాలని కాంక్షిస్తూ జిల్లా సాంస్కృతిక మండలి పక్షాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఆశీస్సులు అందజేస్తూ వేదపాలన కార్యక్రమం ఇప్పుడు పండితులు
గడిగారు లోక్సభ సభ్యులు శ్రీ మాగంటి బాబు గారి చేతుల మీదుగా వేదగురువులకు సత్కారం జరుగుతుంది. తోమూరు వెంకటేశ్వర గారికి జిల్లా కలెక్టర్ గారు దేశాలను సత్కరిస్తున్నారు. ఇప్పుడు దుర్నీతి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గవర్నమెంట్ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పరంగా మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం ఉండాలని, మరి భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ దుర్విధి నామ ఉగాది సంవత్సరంలో ఉగాది
రుచులతో కలిసి ఉంటుంది. పులుపు, చేదు, వగరు, తీపి అన్నీ కలిసి ఉంటాయి. సో అట్లానే జీవితంలో కూడా ఎత్తు పల్లాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనం అధిగమించి ఒక విజయ తీరాన్ని చేరాలంటే కష్టాలు, సుఖాలు అన్నీ కూడా కలగలిసినటువంటి జీవితమే చాలా ఆనందమైనటువంటి జీవితము అవుతుంది. సో ఎట్లయితే పచ్చడిలో అన్నీ ఉంటాయో అలాగే ఒకటే తీపి ఉంటే అది ఎంత మనకి శ్రేయస్కరం కాదు. అన్ని రకాల షడ్రుచులు కలిపినట్టు భోజనం ఎంత మెదుగా చూడటానికి కరువింపుగా ఉంటుందో, సో అట్లానే లైఫ్ లో కూడా ఆటుపోట్లు అనేవి ప్రతి ఒక్కరికి సహజం. అవన్నీ కూడా అధిగమించినప్పుడే మన నిజమైనటువంటి జీవితానికి సార్థకత ఉంటుంది. అట్లా ప్రతి ఒక్క స్కంధాల మీద వేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల యొక్క సంతోషాన్ని చూడాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో పేదరికం లేని సమాజాన్ని కావాలనేసి పండుగ సందర్భంగా ముఖ్యంగా కోరుకుంటున్నామండి. మరి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లేలాగా అంతా కూడా మంచి జరగాలనేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఉగాది పర్వదినాన మరి వేద పండితులకు అందరికీ కూడా కబులు మొట్టమొదటిసారిగా మనం ఇస్తున్నాం. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం ప్రతి కార్యము కూడా ఒక యజ్ఞంగా చేస్తూ మరి ఎవరిని కూడా అసంతృప్తి పరచకుండా సంతృప్తి పరిచి అన్ని రకాలుగా కూడా ముందుకి ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి మీ అందరి యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా ప్రభుత్వం మీద, గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10,116 రూపాయలు ఆర్థిక పురస్కారాన్ని ఉగాది సందర్భంగా అందజేయడం జరుగుతుంది. దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాస్య భవతి బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే మహేశ్వరః. హస్తకానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదుహు యహ అధనః. మరి అక్కడ చెడ్డగా యుద్ధం చేసేవాడు అర్థం లేదే. ఇక్కడ దుర్యోధనుడు అంటే చెడ్డగా యుద్ధం చేసేవాడు అర్థం కాదు. మరి ఇక్కడ దుర్ముఖి అంటే చెడ్డముఖం కాదు, అంటే చెడుని కూడా దూరం చేసేటువంటి ముఖ కవలికలు కలిగినటువంటి సంవత్సరం ఇది. ఈ సంవత్సరం అన్నమాట. చెడుని కూడా దూరం చేసి ఎవరి యొక్క ముఖాన్ని ఎంత ఆనందాన్ని అయితే మనం అనుభవిస్తూ ఉంటామో అటువంటి ఆనందానంతటినీ కూడా తీసుకుని ప్రతి వారి యొక్క ముఖంలో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ముఖ్యంగా పసుపుదనాన్ని ఎక్కువగా చూస్తాం ఈ సంవత్సరం మనంతా కూడా. అటువంటి ఈ మంగళకరమైనటువంటి సంవత్సరం దుర్ముఖినామ సంవత్సరం. అటువంటి సంవత్సరం నాడు పంచాంగ శ్రవణం చెయ్యాలి అన్నారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెయ్యాలి. సాధారణంగా ఉగాది అంటే ఆ సంవత్సరానికి ఏ సంవత్సరం అయినా పండుగ వచ్చినట్లయితే ఆ పండుగ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం. కానీ ఒక్క ఉగాది నాడు మాత్రం యుగమునకు ఆది, ఆ సంవత్సరానికి మొట్టమొదటి రోజుగా చెప్పడం జరుగుతుంది. పాశ్చాత్య పద్ధతిలో అయితే మనం జనవరి అనుకుంటాం. తెలుగు వత్సరాలతో కనుక చూసినట్లయితే చైత్ర మాసము యుగమునకు ఆదిగా ఉంటుంది కనుక ఇది యుగాది అనేటువంటి పేరుతో స్థిరపడింది అనమాట. దాన్నే మరొక పేరులో చూసుకోవాలంటే యుగాది, ఉగాది, ఇలాగ అనేక రకాల పేర్లతో మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఉగాది నాడు చేసేటువంటి కార్యక్రమాల్లో పంచాంగ శ్రవణానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నారు. మామూలుగా పంచాంగ కీర్తన అనొచ్చు కదా, పంచాంగ పాదసేవనం అనొచ్చు కదా, పంచాంగ శ్రవణం అనొచ్చు కదా, పంచాంగ శ్రవణమే ఎందుకన్నారు అంటే మనకి కొన్ని భక్తి మార్గాలు ఉన్నాయి. 9 భక్తి మార్గాలు ఉన్నాయి. ఆ 9 భక్తి మార్గాల్లో మొట్టమొదటి మార్గము శ్రవణము అన్నారు. ఈ శ్రవణము అంటే వినడం ద్వారా మనకి మంచి కలుగుతుంది. ఈ రోజు పంచాంగం వినాలి. ఈ రోజు పంచాంగంలో ఉండేటువంటి ఫలితాలు వినడం ద్వారా మనకి మంచి కలుగుతుంది. కనుకనే ఇక్కడ పంచాంగ శ్రవణం అనేటువంటిది అన్ని చోట్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందువల్ల అసలు అంటే వినడం ద్వారా అనేక రకాల కోరికలన్నీ కూడా తీరుతూ ఉంటూ ఉంటాయి. సమస్తమైనటువంటి
కోరికలు తీస్తూ ఉంటాయి. అందువల్ల అటువంటి దాన్ని ఇవాళ పంచాంగం అని చెప్పేసి అంటూ ఉంటాం. అసలు పంచాంగం అంటే 5 అంగముల యొక్క సమాహారాన్ని పంచాంగం అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇటువంటి పంచాంగాన్ని వినడం ద్వారా కలిగే ఫలితం ఏమిటి? మనందరికీ కూడా ఫలితం ఉంటుంది కదా. ఈ పంచాంగం వింటున్నామండి, మాకు ఫలితం ఏమిటి? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం కళ్యాణ సంపత్ప్రదం స్నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. పంచాంగం ఆకర్ణ్యత, పంచాంగం వినడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అని చెప్పొచ్చాడు. శ్రీ కళ్యాణ గుణావహం, మంగళకరమైనటువంటి గుణములు కలుగుతూ ఉంటాయట, సంపదలతో కూడినటువంటి గుణములు కలిగి ఉంటుందట. ఈ పంచాంగం వినడం అందరూ కూడా అందరికీ మంచి జరుగుతూ ఉంటుంది. ఉదయానికి చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి గుళ్ళోకి వెళ్ళి వెంటనే చేయవలసిన పని ఏంటంటే పంచాంగ శ్రవణం చెయ్యాలి. అదిగో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ పంచాంగాన్ని శ్రవణం చేస్తున్నారు. చేయడం ద్వారా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, మన దగ్గర ఉండేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు కూడా దూరం అవుతూ ఉంటారండి. మనకు ఉన్నటువంటి గొప్ప లక్షణం చెప్పాడు. దుస్వప్న దోషాపహం, భయంకరమైనటువంటి దుస్వప్నాలు వస్తూ ఉంటాయి. ఆ దుస్వప్నాలన్నీ కూడా దూరం చేసేటువంటి లక్షణం ఈనాడు కనుక ఈ పంచాంగం వినినట్లయితే కలుగుతాయి అన్నాడు. దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగలోకి వెళ్ళక్కర్లేదు, మనం కాశీ వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి భయపడక్కర్లేదు, బాధక్కర్లేదు. ఈ రోజు కనుక ఈ పంచాంగం విన్నట్లయితే గంగలో మునిగి స్నానం చేసిన ఫలితం కలుగుతోంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం, గోవుల్ని దానం చేసిన ఫలితం కలుగుతుందండి. ఎవరు వెళ్ళి గోవులు దానం చేయక్కర్లేట. ఈ రోజు కనుక ఈ పంచాంగం వినినట్లయితే గోదాన తుల్యం నృణాం. అంతేకాదు మరొక లక్షణం చెప్పాడు. ఆయుహు వృద్ధితముత్తమం, ఆయుష్ పెరుగుతుందిట. ఆయుష్ పెరుగుతుందన్నారు. ఈ వత్సరం అంతా కూడా తెలియకుండానే ఏదో రకంగా ఆయుర్దాయు పెరుగుతుందిట. ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం కళ్యాణ సంపత్ప్రదం, అందరికీ కూడా సన్మంగళత్వాన్ని సిద్ధించేటువంటిది. నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఈ పంచాంగాన్ని అందువల్ల వినాలి. ఈ వినట్లయితే కలిగే ఫలితం ఇదని చెప్పేసి ముందుగా తెలియజేస్తూ, అయితే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అని చెప్పేసి 5 అంగములు చెప్పాం. మరి వీటి ద్వారా వినడం ద్వారా కలిగే ఫలితం కలుగుతుందండి మాకు. ఈ 5 ఉన్నాయన్నారు. పంచాంగం వినాలన్నారు. అయితే పంచాంగం వినడం వల్ల కలిగే ఫలితం అది. అసలు పంచాంగంలో ఉండేటువంటి తిథి యొక్క లక్షణం ఏమిటి? తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాధరతే పాపం యోగాత్రోగ నివారణం కరణాత్ కార్య సిద్ధిశ్చ. ఇది ఈ 5 లక్షణాలు దీంట్లో ఉంటాయి. తిథేస్తే శ్రియమాప్నోతి. ఈ రోజు తిథి ఏమిటి? పాడ్యమి, వసంత ఋతువు. ఇదిగో దుర్ముఖి నామ సంవత్సరంలో ఉండేటువంటి ప్రతిప తిథికి వచ్చాం మనము. ఈ రోజు పాడ్యమి. దీని ద్వారా కలిగే ఫలితం ఏమిటండి? ఈ రోజు పాడ్యమి చెప్పాం మనం. ఏమిటి ఫలితము? శ్రియమాప్నోతి, గొప్ప సంపద కలుగుతుందిట. ఏ రకంగా సంపద కలుగుతుంది? ఏ రకమైన సంపద కలుగుతుందంటే, సంపద అంటే వేరే అర్థమే కాదు, గౌరవం అని అర్థం ఉంది. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి కవులు, కళాకారులు, పండితులందరికీ కూడా ఎంత శ్రేయం కలుగుతోందండి, ఎంత శ్రేయస్సు కలుగుతోంది. మన కలెక్టర్ గారి యొక్క చేతుల మీదుగా, ముఖ్యమంత్రి వర్యుల మంత్రివర్యుల యొక్క చేతుల మీదుగా ఎంత ఘన సన్మానం పొందుతున్నారు అంటే అదే గొప్ప శ్రీయము. అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. ఇక వారం ఉంది. ఈ రోజు శుక్రవారం. ఈ శుక్రవారం నాడు ఉగాది రావడం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అసలు ఒక విషయం చెప్తా, మనకి 2 రకాల ఋతువులు ఉన్నాయి. ఒకటి వసంత ఋతువు వస్తుంది, తర్వాత శరద్ ఋతువు వస్తుంది. ఈ వసంత ఋతువు, శరద్ ఋతువు రెండూ కూడా అత్యంత
ఎందువలన చెప్తున్నాడు. రారుతో యమదోష్ట్రాక్షౌ శరత్ వసంతరామనవు అన్నాడు. ఈ రెండు కూడా రాజు శుక్రుడు ఈ సంవత్సరానికి మన శుక్రుడు రాజుకుంటే మంచి వర్షాలు కురుస్తూ ఉంటాయి, మంచి వర్షాలు కురుస్తాయి. అలాగే పంటలు సమృద్ధిగా ఉంటాయి, గాలి పశువులు సమృద్ధిగా పాలిస్తూ ఉంటాయి, ధాన్యాలు ఉంటాయి. రాజవాహనం ప్రజలు అధికార ప్రయాణం సుఖమయం, సంవత్సరానికి మకర సంక్రాంతి రాజవాహనం గజవాహనం కనుక అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు ప్రయాణం చేసే ప్రతి ప్రయాణం కూడా సుభిక్షంగా ఉంటుంది, సుఖమయంగా ఉంటూ ఉంటుంది. ఇక తర్వాత ఎంత రాజు చక్కగా మంత్రము కలవాలని మంత్రి అంటారు కనుక ఈ సంవత్సరానికి మంత్రి బుద్ధుడు, రాజు శుద్ధుడు అయితే మంత్రి బుద్ధుడు అయ్యారు. మంత్రి బుద్ధుడు పుడితే మబ్బులు వాయువుతో కూడి ఉంటాయిన మన ధాన్య సమృద్ధి ముందు ఉంటుంది. ఎక్కడ చూసినా ధాన్యము లేదంటే ఏ రైతు బాధపడుతున్న అవసరం లేదుగా. ప్రతి కర్షకుడు కూడా సస్యాధిపతి శనేశ్వరుడు ఉన్నాడు. సస్యాలకు అధిపతి శనేశ్వరుడు కనుక నల్లని ధాన్యాలు నల్లని పువ్వులు బాగా ఉన్నాయి. అలాగే సైన్యాధిపతి పువ్వులు సైన్యానికి అధిపతి కనుక సేనానాయకుడు అంటే మేఘము వాయుపదాలే కష్టం చేయవలసిన స్థాయి పంటలు సంపూర్ణంగా పడుతున్నాయి. మరి వర్షానికి ధాన్యాధిపతి కూడా పుత్రుడే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఈ రోజున నూతన ఆలోచనలు అతివృష్టి జనరేషన్ కి రాబోయే జనరేషన్ కి లోకేష్ బాబు గారి యొక్క యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఈ జనరేషనే కాదు నెక్స్ట్ జనరేషన్ కి కూడా టెక్నాలజీని అందుకోవాలి. ఏకైక సమర్థమైన నాయకుడు తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ బాబు గారు కూడా ఎంతో విజ్ఞానం కలిగినటువంటి యువ నాయకుడు. టెక్నాలజీని రాబోయే జనరేషన్ కూడా మరి మరింతగా తీసుకురాగలటువంటి మంచి ఆలోచనలు ఉన్నటువంటి నాయకులు 50 లక్షల సభ్యత్వాలు చేసి గిన్నెస్ కల్పించినటువంటి ఏకైక యువ నాయకులు లోకేష్ బాబు. అదేవిధంగా కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసి దేశ చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి మంచి ఆలోచనకు రూపకల్పన చేసి కార్యకర్తలకి ఎంతో మనోధైర్యాన్ని కల్పించినటువంటి యువ నాయకులు లోకేష్ బాబు గారు. ఇట్లాంటి యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క అవసరం మన కొత్త రాష్ట్రానికి ఉంది, అదేవిధంగా ప్రభుత్వానికి మరింతగా ఉంది. సో డెఫినెట్గా ఆయనకి మంత్రి పదవి వస్తే మనస్ఫూర్తిగా సంతోషిస్తాం, ఆహ్వానిస్తున్నాం. సో డెఫినెట్గా తప్పనిసరిగా కూడా ఆయన క్యాబినెట్లో తీసుకుని మరింతగా రాష్ట్రాభివృద్ధికి లోకేష్ బాబు గారి యొక్క ఉపయోగం ఉండేలాగా గౌరవ సీఎం గారు చేస్తారని కూడా జిల్లాలో శాంతి భద్రత లోపించి అధిక సమర్థులైన అధికారులు అవన్నీ కూడా సరి చేస్తాం. ఎక్కడ ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్ రెస్పాన్స్ జరుగుతుంది. కొన్ని దురదృష్టమైన సంఘటనలు కొన్ని జిల్లాలో రేపు జరిగి అవన్నీ వల్ల అట్లాంటివి ఇమీడియట్గా ల్యాండ్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. రాశి వారికి ఆదాయం 11, వ్యయం 14. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11. ఎవరెవరు ఇక్కడ ఉన్నారో వారి ఆయా రాశులను చూసుకున్నట్లయితే ఆ రాశుల యొక్క ఫలితాలు వస్తున్నాయి. సింహరాశి వారికి 11, ఆదాయం 11, వ్యయం 5. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ధను రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 8. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. అలాగే వీటితో పాటుగా రాజపూజ్య అవమానాలు కూడా వినాలన్నారు కనుక శాస్త్రంలో అవి కూడా. మేషరాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7. వృషభ రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7. మిథున రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం రాజపూజ్యం 6, అవమానం 3. కన్యా రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 6. తులారాశి వారికి రాజపూజ్యం 5,
వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2. ధను రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2. మకర రాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి రాజపూజ్యం 3, అవమానం 5. మీనరాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 5. ఇలాగా రాజపూజ్య అవమానాలు అలాగే ఆదాయ వ్యయాలు కూడా వినాలని చెప్పేస్తున్నారు. వాటితో పాటుగా కందాయ ఫలితములు కూడా వినాలి కనుక అది కూడా చెప్పి దానికి అంతరార్థాలు తెలియజేస్తాం. అశ్విని నుంచి రేవతి వరకు ఉండే నక్షత్రాల వారందరూ ఇక్కడ ఉంటారు కనుక, అశ్విని మొదలుకొని రేవతి వరకు ఉండే నక్షత్రాల వారందరూ ఉంటారు కనుక వారికి చెప్పబోయేటువంటి కందాయ ఫలాలను జాగ్రత్తగా వినండి. దీంట్లో బేసి సంఖ్యలు ధనలాభాన్ని ఇస్తాయి, సమ సంఖ్యలేమో సమ ఫలితాలు ఇస్తాయి, శూన్య సంఖ్యలేమో శూన్య ఫలితాలు ఇస్తాయి చెప్పన్నారు కనుక అశ్విని 7, 1, 1, భరణి 2, 2, 4, కృత్తిక 5, 0, 2, రోహిణి 0, 1, 0, మృగశిర 3, 2, 3, ఆర్ద్ర 6, 0, 1, పునర్వసు 1, 1, 4, పుష్యమి 4, 2, 2, ఆశ్లేష 7, 0, 0, మఖ 2, 3, 1, 3, పుబ్బ 5, 2, 1, ఉత్తర 0, 0, 4, హస్త 3, 1, 2, చిత్త 6, 2, 0, స్వాతి 1, 0, 3, విశాఖ 4, 1, 1, అనురాధ మా మనసో జాత అన్నారు. చంద్రుడి యొక్క స్థితి అన్ని రకాలుగా బాగుంటుందంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ చంద్రుడు గొప్పదైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి చంద్రుడు ఈ వత్సరంలో ఉన్నారు కనుక మనందరికీ కూడా మనస్సంబంధమైనటువంటి బాధలు ఏమీ కలగవు. ఎందుకంటే తన్మే మన శివ సంకల్పమస్తు, శివుని యొక్క సంకల్పముగాక అనేటువంటి గొప్ప తత్వాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈ వత్సరం అంతా కూడా ఈ దుర్ముఖనామ వత్సరం అంతా కూడా అందరికీ అధికారులకి అనధికారులకి అలాగే కవులకి పండితులకి కళాకారులకి అలాగే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నారో వారందరికీ కూడా సుభిక్షంగాను ఆనందంగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ ఉండాలని చెప్పేసి నిత్యము కూడా ఈ వత్సరం అంతా ఆనందంతో ఉండాలని చెప్పి అందుకోసమే ఈ 6 రకాల రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అని చెప్పేసి అంటున్నాం. మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్త అన్నారు. 6 రకాల రుచులని సమ్మేళనం చేస్తూ ఉంటే కొన్ని విషయాలు చేదుగా ఉంటాయి, కొన్ని విషయాలు మధురానుభూతులుగా తీయగణంగా ఉంటాయి, కొన్ని విషయాలు కారంగా ఉంటాయంటే ఘాటుగా ఉంటాయి, కొన్ని ఏమో చాలా చప్పగా ఉంటూ ఉంటాయి. ఇలాగా ఈ 6 రకాల రుచులతో మేళవించేటువంటి వత్సరం కనుక ఆ వత్సరం అందరికీ కూడా శుభాన్ని కలిగించాలని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి అందరినీ ఆ పార్వతీ పరమేశ్వరుని అందరికీ కూడా గొప్పదైన అనుగ్రహం అందరికీ కూడా వారి ప్రసాదించాలని చెప్పేసి అలాగే మనల్ని పరిపాలించేసేటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాన్ని అందరినీ కూడా సంక్షేమ పథకంలో నడిపించేటువంటి నిరంతరము కూడా శ్రమిస్తున్నటువంటి మన కోసం నిత్యము శ్రమిస్తున్నటువంటి ఏ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వం దిగ్విజయమానంగా ఎక్కడికి వెళుతూ కూడా అన్ని చోట్లకి దశ దిశలా వ్యాపిస్తూ సంపూర్ణమైనటువంటి ఘనకీర్తితో నిత్యం ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సమస్త సన్మంగళాని సంతు. మన రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తులు అన్నీ కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి అంత చక్కటి పట్టణం చేసిన వారిని అభినందిస్తూ మీరు అందరూ కూడా చక్కగా చప్పట్లు కొట్టవలసిందిగా మేము అడగకుండా చేయవలసిన పని మీద అది. నూతన రాష్ట్ర ఆవిర్భావం జరుగుతున్నట్టు చేరాలనే దాన్ని సూచిస్తూ నాట్యాచార్య గండికోట రాజేశ్వర మిత్ర బృందం దాదాపు 58 మందితో ఏంటంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, అనేక అంశాల మీద రాజధాని విషయంలో కానీ రాబోయే రోజుల్లో పాడి పంట ఇస్తున్నాం. మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మంచి చెప్పితే ఉన్నప్పుడు ఆ మంచికి తగ్గట్టుగా మీరు అందరూ గట్టిగా టప్పట్లు కొట్టాలి ఎప్పుడైనా సరే.
తప్ప చెడు అనేది ఎప్పుడు కూడా జరగకూడదు. రాష్ట్ర సమితిని పరిపాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు ఆయన చెప్పారు జయగురు ప్రాజెక్టు బాగా చేయాలని. గతంలో అనేక ప్రభుత్వాలు చేయనప్పటికీ కూడా మనం ఎన్నో అంశాల మీద కూడా ఈ రాష్ట్రంలో చేపడుతున్నామంటే ప్రత్యేకంగా పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాప్రతినిధులు పనిచేసినప్పుడే జిల్లాలకి మంచి రుసులు. ఒక చిన్న రైతు 2 ఎకరాల రైతు కూడా ఉన్న కష్టం ఏంటో మీకు తెలుసు. అలాగే చిన్న స్థాయిలో ఉన్న మహిళలు కానీ యువకుల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎంతైనా భరించగలి కానీ బాధ మందులు భరించలేని చాలా మంది ఉన్నారు. బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. నేను అనేది ఒకటే, ఒక పార్లమెంట్ సభ్యులుగా చెప్పడం కాదు, మీకు మళ్ళీ మామూలుగా మీరు కూర్చుంటే ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలని అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ ఉగాది సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో కానీ ఇవాళ చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరు పనిచేసిన రోజున ఇవాళ జిల్లా యంత్రాంగానికంతా కలెక్టర్ గారు ముఖ్యం. నేనేదో ఒక పార్లమెంట్ సభ్యుడుగా జిల్లాకు ఏదో నాయకుడు ఏసీ లేదు, మిడమల ఇంట్లో జాతర భోజనానికి వెళ్తే బాబాయ్ నీ ఇంటిగా నీకు ఏసీ లేకుండా నేను రాత్రి నిలబెట్టుకొని రాత్రి డెలివరీ ఇచ్చారు, పంపించారు. నా చేతుల్లో ఉంది, నాకేమి వేరే డబ్బాకల్లా. ఎందుకంటే కొన్ని మంచి విషయాలుగా నాయకుడు గుర్తింపు కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు 50 మంది నిర్మాణాలు పడిపోయి ఆయన ఉన్న సీనియారిటీకి చంద్రబాబు నాయుడు పోస్తున్నాం సార్. ఆయన మానసికంగా పెద్ద వయసు, ఈ 77 ఏళ్ళు 80 ఏళ్ళు. మా ఎలక్షన్ కూడా బాలెట్ మీద కూర్చొని కేవలం చేసే వ్యక్తి. నిన్న ఎందుకో మన ముద్దలు నేను గడపడం మండలం ఏకాపురం మా నాయుడు బాబు గారు చెప్పడం గొప్ప కాదు. నేను రాత్రి ఫోన్ చేశాడు, బాబాయ్ నన్ను కూడా అన్నాడు, బాబా నేను ఇప్పుడు 100 మంది చెప్పాను, రాత్రి మీ బండి వచ్చి కొత్త వేసి దింపేయింది, నేను ఎంతో సంతోషించారని మా పిల్లలు మా అబ్బాయిలు ఇక్కడ ఉన్నారు, చూసావా బాబు గారు మాటగా పంపించారు, నువ్వు మీ పిల్లి గారు మీ ప్రజలు ఉండాలి, మీరు ఎక్కడెక్కడో ఉండి మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏదో నాకున్న తోచిన సాయం నేను చేయగలను. అలాగే ఎంతమందికి మనం చేయగలం. గారు ఈ సభకు జరిగింది. ఈ ఉగాది సంవత్సర అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక సంవత్సరం సందర్భంగా అందరికీ శుభాలు కలగాలని, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, మన జిల్లా కలెక్టర్ అందరికీ కావాల్సిన కష్టపడే అడుగుమైన భాస్కరరావు గారి అందరూ కష్టపడి ఈ మానవుల్లో ఉన్న దుర్గుణాలు ఏవైతే చెడు అలవాటు ఉన్నాయో వాటిని నిర్మూలించి కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు పాత్ర తమ నిర్వహించాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ Thank you.
సిద్ధిని పొందిన ఒంగోలు గిత్త 5 వృక్ష శాస్త్రజ్ఞులను అందించిన ధాన్య ఘటకమా ఆకలి డొక్కలు నింపిన డొక్కా సీతమ్మ విశ్వానికి అన్నమెట్టే అన్నపూర్ణ సత్యమా నవభాగ్యకారమా మన జన్మభూమి పాడి పంటలకు పసిడి రాకులకు కళకళలాడే జనని మన జన్మభూమి మన జన్మభూమి పాడి పంటలకు పసిడి రాకులకు కళకళలాడే జనని మన జన్మభూమి మన జన్మభూమి గోదావరి జిల్లాల పాలకోవ
బదులు పలకడము పట్టుపడిందే పల్లెటూరి పిల్లకు ఒలుగు తెచ్చిందే బదులు పలకడము పట్టుపడిందే బతికున్న చితలైన జాన అయిందే బాగు బాగు బతికున్న చితలైన జాన అయిందే బాగు బాగు పార్వతి మల్లె పూదండ మా కన్న తల్లి
అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములు తీరంగనాలు తిక్కయ్య కలములు తీరంగనాలు నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతిభక్తి తిమ్మర సుధీయుక్తి కృష్ణరాయని కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక నీ ఆటలే ఆడుతా నీ పాటలే పాడుతా జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి. ఎంపీ గారు కలెక్టర్ గారు కూడా స్పందించి చిన్నారులను ఆశీర్వదించడానికి వేదికలకు వస్తున్నారు. అదేవిధంగా నాగేశ్వర మాస్టర్ కూడా అవునా ఏమి మహిళ రచనా చమత్కృతి అని మగ సభను చూసిన తర్వాత దుర్యోధనుడు అన్నాడట. ఈ రోజున ఈ చిన్నారుల నృత్యం చూసిన తర్వాత అవునా ఏమి గండికోట రాజేష్ యొక్క రచనా చమత్కృతి అనాల్సిన పరిస్థితి. కూచిపూడి నాట్యం పుట్టిన కూచిపూడిలో అయినా ఏదో దాన్ని ఎంతగానో ప్రపంచవ్యాప్తం చేసింది. అందులో మన ప్రత్యక్షంగా ఈ రోజు ఉన్నటువంటి మాస్టర్ పేరు సత్యనారాయణ మాస్టర్ గారు, అంతకుముందు పెద్దలు కోరాడు గారు, గంట గంగారావు గారు, ఇటువంటి అనేక మంది వారి పరంపర కొనసాగుతూ ఈ రోజున ఇక్కడికి వచ్చింది. ఇందులో ఖచ్చితంగా కనీసం ఒక 25 మంది చిన్నారులు ఈ కూచిపూడి నృత్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఎంత మంచి అద్భుతమైన కార్యక్రమం అంటే నాకున్న 50 సంవత్సరాల
కరెక్ట్గా రాజుల్లో ఆడియో ఎక్స్పోర్ట్ ఇలాంటి ఆలోచన చేయకూడదు. చాలా ఇందాక చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు ఏదో రంగంలో ఏదో రకంగా పైకి తీసుకోవడం మన రాజేష్ గారు అందరినీ కలిపి దీంట్లో పార్టిసిపేట్ చేసి మీ అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాం. మామూలుగా వచ్చి వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇంతసేపు అరగంట సేపు మన అమరావతి అల్లు సినిమా మన ఇష్టంగా ఉన్నాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు, ముస్లిం తీరత్వం, ఇటు మన దేవదాసు, తెలుగు తల్లి, ప్రతి కాన్సెప్ట్ లో రేపు జరగబోయే పూర్వం నుంచి జరగబోయే రోజే మన భారతదేశ సంస్కృతి అన్ని రకాలుగా విదేశాల్లో కూడా చెప్పడమే కాకుండా మన తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన నదులు తాగరమ్మలు ఎక్కడున్నారు కదా. అలాగే చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి కూడా మహాత్మా గాంధీ గారి నిషేధ స్థితిలో ఏదో రకంగా అందరినీ కూడా కవర్ చేశారు. కాబట్టి తప్పనిసరిగా తెలుగు సంబంధించిన సంస్కృతిని ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దడమే కాకుండా రియల్లీ ఈ టీమ్ అందరూ కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు చూపించాలని నా కోరిక. రాజ్యంలో మంచి ఇదే ఆఫర్ చుట్టూ టైంకి మనం 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళి మాట్లాడుతారు. నాకు కూడా ఆయన కూర్చోబెట్టి మీరు విజయవాడ తీసుకెళ్ళి ఒక మంచి కాన్సెప్ట్ చేయించాలని అనుకోగా థ్యాంక్ యూ. అలాగే మధ్యలో కథలని కూడా అందరికీ నమస్కారం. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం. ఈ నాటక రూపం గురించి ఒక్క పదం తప్ప ఇంకా ఎక్కువగా మాట్లాడడం అంటే కొంచెము తగ్గించడం అవుతుంది. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా బాబు గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా దీన్ని రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో అమరావతిలో అన్ని చోట్ల సాధించడానికి దాన్ని ఏర్పాట్లు మనం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ నాటక రూపాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయాలని కోరుకుంటూ జిల్లా ప్రజలందరికీ 7 పట్టణ వాసులకు అందరికీ కూడా దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సంబరాలు వచ్చేసిన వారికి, వివిధ మండలాల్లో పట్టణాల్లో చేసుకున్న వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ వచ్చే సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ఇంకా ఎక్కువగా బాగా ప్రొడక్టివ్గా జిల్లా ఇంకా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కళాకారులను ఎంపిక చేయడం జరిగింది. వారి పేరు చదువుతా ఉన్నాము. దయచేసి అందరూ కూడా త్వరగా వచ్చి ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తొందరగా రావాలండి అందరూ కూడా. దయచేసి మొదటిగా శ్రీ సిబి పరబ్రహ్మం గారు పెనుగొండ పౌరాణిక నాటక రంగం, ఏజేఎస్ రామారెడ్డి గారు సితారే గారు పనుకు, వీరు కవి రచయిత. ఆ తదుపరి యలమంతి అనురాధ గారు. అందరూ తొందరగా మీరందరికీ కూడా దుశ్శాలతో పాటు జ్ఞాపిక 10,116 రూపాయలు ఆర్థిక పురస్కారం. పురస్కార గ్రహీతలు రావడానికి కాస్త దారి ఉండమ్మా.
పాలకొల్లు బుద్ధదేవ్ గారికి సహకరించండి. రాజు గారు బుద్ధదేవ్ గారికి సహకరించండి. మేము సంస్థ తరఫున సత్కరించుకుంటాం, దయచేసి సహకరించండి. రాజా తాతయ్య గారు రాజా తాతయ్య గారు సాంఘిక నాటక రంగం పాల్గొన్నారు. బాబు ఒకసారి అందరూ రాజా తాతయ్య గారి తర్వాత అమ్మన మంచి బలరామ శాస్త్రి గారు కర్ణాటక సంగీతంలో పెద్దలు అమ్మన మంచి బలరామ శాస్త్రి గారు. జిల్లా సాంస్కృతిక వెంపటాపు వెంకట సత్యనారాయణ గారు చిత్రకారులు ఇరగవరం. వెంపటాపు వెంకట సత్యనారాయణ గారు ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ సిబ్బంది కాస్త కళాకారులు వస్తున్న వారికి సాంస్కృతిక మణికుమార్ గారు హరికథ భాగవతాన్ని తాడిపల్లి కూడా. తర్వాత కె శ్రీనివాస్ గారు ఇంద్రజాలం. అండ్ వ్యక్తిగత సన్మానాలన్నీ తర్వాత చేసుకుంటూ దయచేసి ఎంపీ గారు కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానానికి మాత్రమే మీరు సహకరించండి. డాక్టర్ వామనానందరావు గారు సామాజిక సేవ ఏలూరు. అలా ఉండండి అంతే సమయాన్ని వృధా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రచారంలో శ్రేణులు దగ్గరగా అడ్జస్ట్ చేస్తున్నారు. సార్ ఇవన్నీ రేపు పత్రికల్లోనూ మీడియాలోనూ రావాల్సింది కాబట్టి పాత్రికేయ మిత్రులకు సహకరించండి. లక్ష్మీ నరసింహ గారు రావాలి సార్, వేదిక మీకు దగ్గరలో ఉండండి. ఆ తదుపరి పల్లపతి రాధాకృష్ణ గారు. పల్లపతి రాధాకృష్ణ గారు వీరి గురించి జిల్లాలోనూ ఏలూరులోనూ పరిచయం లేని వాళ్ళు ఎవరు. దాదాపు 87 సంవత్సరాల రంగస్థల కురువృద్ధులు. ఆ తదుపరి కొత్తి మురళీకృష్ణ సిద్ధార్థి గారు పౌరాణిక నాటక విభాగం ఏలూరు. జిల్లా వృత్తి కళాకారుల సంఘ ఉపాధ్యక్షులుగా దాదాపు 20 సంవత్సరాలుగా. కడలి వెంకట నరసింహారావు గారు పెద్దమామిడిపల్లి రంగస్థల కళాకారులు. కడలి వెంకట నరసింహారావు గారు పెద్దమామిడిపల్లి రంగస్థల కళాకారులు. అంత బర్న్ అయిపోతాను వచ్చాడు. కొత్తి మురళీకృష్ణ సిద్ధాంతి గారు. కడలి వెంకట నరసింహారావు గారు. కడలి వెంకట నరసింహారావు గారు పెద్దమామిడిపల్లి రంగస్థల కళాకారులు. ఆ తదుపరి ఎల్లారి కృష్ణబాబు గారు రాష్ట్ర జానపద కళాకారుల సంఘ ఉపాధ్యక్షులు. పట్టసీమ ప్రాజెక్టుల సందర్భంగా కూడా ప్రారంభోత్సవాల్లో కూడా కార్యక్రమాలు ఇవ్వడం, అదేవిధంగా అమరావతిలో కూడా ప్రారంభోత్సవం సందర్భంగా కళా ప్రదర్శన ఎల్లారి కృష్ణబాబు గారు జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి తబలా విద్వాంసులు. తదుపరి సింగూరి బాలరాజు గారు. సింగూరి మానాపురం సత్యనారాయణ గారు. సరే అనుకోండి గురుగారు ఎలా అలా అంతర్జాతీయ నాట్యాచార్యులు, జిల్లా సాంస్కృతిక మండలి సభ్యులు, గురువులు కేవీ
సుబ్బారావు గారు, భీమవరం, నాటక రచయిత, పౌరాణిక కళాకారులు. తదుపరి దంపతి నారాయణ గారు వేదిక మీద రావాలి. అనేక నటులు, వీరే కాకుండా వీళ్ళ కుమారుడు, భార్య కూడా, మనవళ్ళు కూడా నాటక రంగంలో కొనసాగుతున్నటువంటి కళా కుటుంబం, నాటక రంగ కుటుంబం అన్నమాట. ఆ తదుపరి జిల్లా సాంస్కృతిక మండలి తరఫున ఎంపిక చేసినటువంటి కళాకారుల పేరు ఈ సంవత్సరం కవి సమ్మేళన పెద్దలు శ్రీ గొంతు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, పెద్దలు రసరాజు గారు అందరూ కూడా వేదిక మీదకి వస్తే సత్కారం చేస్తారు. కడిమల రమేష్ గారు, సుందర వెంకటరామయ్య గారు, అక్కిపెల్లి రామ అక్కిపెల్లి రామసుబ్రహ్మణ్య గారు, నిర్మ అంజనరావు గారు, మీనాక్షి గారు, ఉపాధ్యాయులు రామారావు గారు, వెంటనే కవి సమ్మేళనం ప్రారంభిస్తారు, సంచరిస్తారు. కళ్యాణ్ గారు, జిల్లా సాంస్కృతిక మండలి పక్షాన ఈ కార్యక్రమాలందరూ కూడా ఆర్ఎస్ఆర్ మాస్టర్ కూడా ఆర్ఎస్ఆర్ మాస్టర్ రాష్ట్రపతి అయినప్పుడు కూడా మేము ఆర్ఎస్ఆర్ మాస్టర్ అనేది చెప్పుకుంటాము. ఆర్ఎస్ఆర్ మాస్టర్ అదేవిధంగా జిల్లా సాంస్కృతిక మండలి పుట్టేపల్లి అప్పారావు గారు, గజగమల్లి బాలదాస్ గారు, గజగమల్లి రామకృష్ణ గారు, ఏటీ గారికి, ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు శ్రీ భాస్కర్ నరసింహరావు గారికి జిల్లా సాంస్కృతిక మండలి పక్షాన సన్మానం. ఇంకొక నచ్చులు కావాలి. కవి సమ్మేళనంగా ఇక్కడికి పండితులందరూ కూడా విచ్చేసి ఉండడం జరిగింది. ముందుగా
రస సాహితీ సభకు ప్రసంగులకు అధికారులకు కాఠిన్యమునకు నెల్లవు శరీరం చాలా కఠినంగా ఉంటుంది. తనువు నిలువెల్ల కాఠిన్యమునకు నెలవు మనసు మాత్రము మాధుర్యమునకు కొలువు చెరకు గడలోని సందేశశీలమునకు ఈ మధుదయ వేళ ప్రణామశతము. భాస్కర్ డీపారు గారు ఒక గది చదవమన్నారు వారి కోరిక మేరకు. దీపాలం వెలిగించే మాట ఎక్కడుంది. భాస్కర్ గారు మీ గజలు పెట్టుకోతున్న గజలు. దీపాలను వెలిగించే మాట ఎక్కడుంది, దిక్కులనే శృతి చేసే పాట ఎక్కడుంది. దీపాలను వెలిగించే మాట ఎక్కడుంది, దిక్కులనే శృతి చేసే పాట ఎక్కడుంది. ఏదోలా బ్రతికేస్తే ఏ ఉదయం చూడదు, ఏదోలా బ్రతికేస్తే ఏ ఉదయం చూడదు. ఈరోజు అందరికీ తారకాపతి పీయూషధారకునియా, తారకాపతి పీయూషధారకునియా, ఆంధ్రధరిత్రి పులకించు అమృతమయ్యా, ఆంధ్రధరిత్రి పులకించు అమృతమయ్యా.